పెద్దలకు అలా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసిన భక్తులందరికీ గోకులాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ శాలలో టీటీడీ ప్రతి సంవత్సరం గోకులాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా గో పూజతో పాటు ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాము. అలాగే ఈ రోజు కూడా ఈ కార్యక్రమాలు ఇక్కడ నిర్వహిస్తున్నాము. ద్వాపర యుగ పురుషుడైన శ్రీకృష్ణ భగవాన్ని జన్మదిన మహోత్సవం సందర్భంగా గోకులాష్టమి నిర్వహించడం మన సాంప్రదాయం. అలాగే సనాతన ధర్మ పరిరక్షణ కోసం హిందూ ధర్మ పరిరక్షణ కార్యక్రమాలని ఎన్నో టీటీడీ తరపు నుంచి చేయడం జరుగుతుంది. దీంట్లో ఒక ముఖ్యమైన కార్యక్రమంగా దీన్ని చెప్పవచ్చు. ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని హిందూ ధర్మ పరిరక్షణ కార్యక్రమం భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. అలాగే ఈరోజు గోవులకు భక్తులందరూ కూడా బియ్యం, బెల్లం, గ్రాసం ఇవన్నీ కూడా పశుగ్రాసాన్ని స్వయంగా పెట్టడానికి అవకాశం ఉంది. గో సంరక్షణశాల గో పరిరక్షణ కోసం ఎంతగానో కృషి చేస్తుంది. అలా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తుంది. వారికి ధన్యవాదాలు, డైరెక్టర్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమంలో నేను పాల్గొనడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఓం నమో వెంకటేశాయ. గోకులాష్టమి సందర్భంగా తిరుపతి నగర ప్రజలకు మన టీటీడీగా ఆధ్వర్యంలో టీటీడీ ఈవో వారి ఆధ్వర్యంలో ఈరోజు గోపూజ చేయడం, గోకుల కృష్ణాష్టమి రోజు గోపూజ చేయడం చాలా శ్రేష్టకరం, చాలా సంతోషంగా ఉంది. మొట్టమొదట భగవంతుడితో పాటు గోపూజను కూడా నిర్వహించడం సాంప్రదాయం. పురాతన కాలం నుంచి కూడా మనుషులతో పాటు గోవులు, ఆవులతో కలిసిమెలిసి సహజీవనం చేసే ప్రపంచంలో, దేశంలో ప్రతి చిన్న గ్రామంలో కూడా ఇటు మనుషులు అటు పశువులు రెండు సమానంగా చూసుకునే విధంగా కూడా ఉంటారు. మనుషులకు ఎంత అవసరమో గోవులు మనుషులకు కూడా అంత అవసరం. పాలు, అమ్మ పాలు తగ్గితే గోపాలే ముఖ్యం. అమ్మ పాల తర్వాత గోపాలు అతి ముఖ్యం. అది పిల్లల పెరుగుదలకు అందరికీ ఉపయోగపడే పాలిచ్చే ఆవులు, గోవులు చాలా శ్రేష్టకరమనేసి కూడా ఇటువంటి గోమాతలకు పూజ చేయడం పూర్వజన్మ సుకృతంగా భావించుకుంటూ ప్రతి ఒక్కరు కూడా గోవులను పెంచడం, వాటిని పోషించడం, భక్తి శ్రద్ధలతో పూజలు చేయడం చాలా శ్రేష్టకరమనేసి కూడా పెద్దలు చెప్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చేస్తే చాలా మంచిదనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇటువంటి మంచి గోకులాష్టమి రోజు గోపూజ చేయడం, ఇక్కడ గోవులన్నింటినీ కూడా దర్శించడం, వాటికి మేత కూడా కావాల్సిన కసువు, పండ్లు, బెల్లం ఇవన్నిటిని కూడా తినిపించడం చాలా మంచిది. వచ్చిన భక్తులందరూ కూడా అందరికీ కూడా ఇక్కడ పశువు మేత, బెల్లం ఇవన్నిటి కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవన్నిటి కూడా వచ్చిన ప్రతి ఒక్క భక్తులు కూడా ఆవులను దర్శించి వాటికి తోచిన విధంగా బెల్లం, పశుమేత తినిపించాలనేసి కూడా కోరుకుంటూ ఈ యొక్క మంచి సందర్భంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసిన ఈ గోమాత సంస్థకు, ముఖ్యంగా ఈ గోవులను పెంచి పోషిస్తున్న సిబ్బందికి, అధికారులకు అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.